హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో నేడు పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. నేడు బీహార్లోని మోతీహరి జరిగే భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విడుదల చేసే అవకాశం అయితే ఉందనేసి తెలుస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏటా 6,000 రూపాయలు చొప్పున 3 సమాన విడతలుగా, అంటే 2,000 చొప్పున 3 విడతలుగా అయితే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు సహాయం అయితే అందనుందండి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అదనపు ఆర్థిక సహాయం అందాల్సి ఉంది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అదనంగా అందిస్తామని చెప్పింది. పిఎం కిసాన్ తో కలిపి సంవత్సరానికి 20,000 సహాయాన్ని అందిస్తామని చెప్పిందండి. జూన్లో తొలి విడత 7,000, అలాగే పిఎం అంటే 7,000 అంటే పిఎం కిసాన్ 2,000 ప్లస్ అన్నదాత సుఖీభవ 5,000 మొదటి విడతగా ఇస్తారనుకున్నా అది కాస్త ఆలస్యమైంది. ఇవాళ అంటే జూలై 18వ తేదీ ఇవాళ అన్నదాత సుఖీభవ విడుదల చేస్తే రైతుల అకౌంట్లో మొత్తంగా పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభవ డబ్బులు మొత్తంగా 7,000 రూపాయలు జమ అవుతాయనేసి అయితే తెలుస్తోంది. ఇక పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను చెక్ చేయడానికి రైతులు అధికార వెబ్సైట్ pmkisan.gov.in ను సందర్శించాలి. హోమ్ పేజీలోని ఫార్మర్ కార్నర్ లో బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి రాష్ట్రము అలాగే జిల్లా ఇక గ్రామం ఎంచుకుంటే గెట్ రిపోర్ట్ అనేసి క్లిక్ చేస్తే జాబితా అయితే కనిపిస్తుందని అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెబ్సైట్ లేదా మనమిత్ర హెల్ప్ లైన్ ఆ నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్ని వాట్సాప్ ద్వారా మనం ఆధార్ నంబర్ పంపితే స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆ నంబర్ ఒకసారి చూస్తే 9552300009 అండి. ఈ నంబర్కి మనము మన ఆధార్ నంబర్ని వాట్సాప్ ద్వారా పంపిస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక డబ్బులు రాకపోతే ఏం చేయాలి? ఒకవేళ అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ డబ్బులు మన అకౌంట్లో పడకపోతే, లబ్ధిదారులు జాబితాలో పేరు ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే, అంటే ఆల్రెడీ పేరు ఉన్నప్పటికీ కూడా డబ్బులు రాకపోతే రైతులు తమ ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తయినట్లు నిర్ధారించుకోవాలి. ఒకవేళ మీరు ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకున్నట్లయితే బ్యాంక్లో ఈ కేవైసీ పూర్తి చేస్తే మీ అకౌంట్లోకి డబ్బులు అయితే పడే అవకాశం ఉంది. మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోకుండా ఉంటే దయచేసి బ్యాంకులకు వెళ్ళి ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ కింద సమస్యలు ఉంటే స్థానిక రైతు సేవా కేంద్రం RSK లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అంటే మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో మీ ఫిర్యాదు అయితే ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని పరిశీలించి పరిష్కరిస్తారనేసి అయితే మనకు తెలుస్తుంది. ఇక పిఎం కిసాన్ 20వ విడత కింద 2,000 చొప్పున 9.8 కోట్ల మంది రైతులకు మొత్తం 22,000 కోట్లకు పైగా విడుదల కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ కింద అదనంగా 5,000 రూపాయలు చొప్పున మొత్తం 7,000 లబ్ధిదారుల ఖాతాలో జమ కావాల్సింది. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుంది. ఈ నిధులు రైతులకు వ్యవసాయ ఖర్చులు అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం ఉపయోగపడతాయనేసి మనకు తెలుస్తుందండి. మాక్సిమం ఈరోజు అందరికీ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం ఉంది. మనకి ఉదయం 11 గంటలకు పిఎం గారు అక్కడ అంటే పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన వెంటనే ఇక్కడ మనకి అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా కలిపి రైతుల ఖాతాల్లో అయితే జమ చేసే అవకాశం ఉందనేసి మనకైతే తెలుస్తోంది. మరి ఈ రోజు మాక్సిమం సాయంత్రం 5 లోపల ఈ నిధులు పడే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.